సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ కుమార్తె పిఎల్ అలేఖ్య బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. పదవులు కాదని ఇతర పార్టీలకు పదవులు ముఖ్యమని పునరుద్ఘాటించారు. అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పనిచేయాలని కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలనలను ప్రజలు చూశారని, ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్ పాలనలు చూశారని, అందుకే సంక్షేమానికి పెద్దపీట వేసి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. సంపాదించుకున్నటువంటి పిఎల్ శ్రీనివాస్ గారు, వాళ్ళ కుమార్తె అలేఖ్య గారు, వారికి సంబంధించినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులతో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వారి రాకతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది. వారి సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఎన్ఎస్యూ నాయకుడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మరి అనేక బాధ్యతలు రాజకీయంగా వారు నిర్వర్తించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ మరి గెలవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కోటేశాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ కోటేశాము, కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికే వేస్తాము, దేశం కోసమే వేస్తాము, మా భవిష్యత్తు కోసమే వేస్తాము, మా పిల్లల భవిష్యత్తు కోసమే వేస్తాము, బీజేపీకే ఓటు వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు.